రైట్. జనరల్గా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో పెళ్ళి అనగానే మనకు సుక్క ముక్క గుర్తొస్తుంటుంది. పిలిచినా పిలవకుండా కొంతమంది భోజనం అయితే దొరుకుతుంది కానీ పిలవని పేరంటానికి వెళ్తుంటారు. ఎటువంటి మొహమాటం ఉండదు. అక్కడ పెళ్ళి జరిపిస్తున్నటువంటి పెళ్లి పెద్దలు ఎవరైతే ఉంటారో పిల్లోళ్ళ తరపున వాళ్ళేమో పిల్లగాళ్ళకు సంబంధించిన వాళ్ళు అనుకుంటారు, పిల్లగాళ్ళకు సంబంధించిన వాళ్ళేమో పిల్లల తరపేమో అనుకుంటారు. అంటే వాళ్ళు ఎవరి తరపుకెళ్ళి గారు, వాళ్ళంతా వాళ్ళే ఏదో కొంత ఆకలైనటువంటి నేపథ్యమో లేకపోతే మరి గట్టిగా ఇంత మంది వేసినాక ఎవరి పెళ్ళి అయితేంది కడుపు నిత్తే చాలు మనం అయితే పోదాం, పిలిస్తేంది పిలవకుంటేంది మనల్ని పిలవాలా అని చెప్పి కొంతమంది మందు మహారాజులు పిలవని పేరంటానికి పోతూ ఉంటారు. పోయి అక్కడ కడుపు నిండా మంచి అన్నం తిని అవసరమైతే చివర్లు ఇంత ఐస్ క్రీమ్ కూడా తిని వస్తారు. ఇక ఇంకేమైనా పెడితే మంచిగా స్వీటో గీటో పెడితే అది కూడా 2 కప్పులు లగాయించి వస్తారు. సో అటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల గొడవలు కూడా అవుతుంటాయి. ఇప్పుడు మా ఓడు కాదు మీ ఓడు కాదు, మరి ఎవడు పిలిచిండు వీనని చెప్పేసి ఐడెంటిఫై చేసి కొన్నిసార్లు బయటికి పంపించే సందర్భాలు కూడా ఉంటాయి. ఇట్లా చాలా సంఘటనలు మనము తెలంగాణ ఒకటని కాదు, చాలా సంఘటనలు చాలా చోట మనం చూస్తుంటాం. ఏపీ అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, దేశవ్యాప్తంగా మనం జనరల్గా పెళ్ళిళ్ళలో, దావతులలో ఇట్లా చాలామంది అన్నోన్ పర్సన్స్ తెలియని వాళ్ళు వచ్చి భోజనం చేసి దొరికిపోతే పరిస్థితి ఎట్లుంటుందో చాలా సినిమాలలో కూడా చూసినాం మనం. సో అటువంటి సిచ్యువేషను ఎవరికైనా వస్తే ఇప్పుడు గతంలో లెక్క ప్రశాంతంగా పోయి భోజనం చేసి ఓ అని బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. అట్లా కనుక దొరికితే వాళ్ళని తీసుకుపోయి 3 నెలలు జైల్లో పెడతారట. సెక్షన్ 144 ప్రకారం 5,000 రూపాయలు జరిమానా అంట. ఈ ముచ్చట నేను చెప్తున్నది కాదు, ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు ముచ్చట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక చూడండి, ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం, సారీ నేను 144 చెప్పిన, సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా అంట. ఇట్లు అశోక్ నందన గార్డెన్ యాజమాన్యం. ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అబ్బా ఏం టాలెంట్ రా నాయన ఈ ఫంక్షన్ హాల్ యజమాని అని చెప్పేసి ఒక్కొక్కరు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. ఎందుకు మెచ్చుకుంటారా అంటే ఇప్పటివరకు ఇసోటి ఆలోచన ఎవరికి రాలే. ఏదైనా చేస్తే గీస్తే చెప్తే గిప్తే ఆ ఫంక్షన్ ఎవరైతే అరేంజ్ చేస్తూ ఉన్నారో ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి యజమానులు చెప్పాలి, మా దావత్కు పిలువనోళ్ళు రావద్దని వాళ్ళు చెప్పాలి. కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ యజమాని చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసి ఇది ఏ వైన్ షాప్ పక్కన ఉన్నదో మరి ఏ సిటీ సెంటర్లో ఉన్నదో తెలియదు కానీ మరి చక్కగా ఇళ్ళకే పోతున్నాడు తిన్నీకే. ఇంత మంది వేసుకోగానే ఎవరి పెళ్ళి అయితే ఇంద్రపై పక్కనే ఫంక్షన్ అన్నది బుక్కడైతే తిని బయటకు వస్తాంపా గమ్మున అని చెప్పేసి చాలామంది పోతున్నారట. ఇక విసుకొచ్చినటువంటి యజమాని ఇట్లా పెట్టినట, ఫంక్షన్ హాల్ యజమాని ఇట్లా సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా ఉంటుంది. సో ఎవరు కూడా పిలువనోళ్ళు పెళ్ళికి వచ్చి ఫంక్షన్ హాల్లో బువ్వ తినొద్దని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా పెట్టినట. బట్ ఇది చూసినాకనైనా మరి పిలువని పేరంటానికి పోయేటోళ్ళు ఇక్కడైనా ఆగుతారా? మద్యం మత్తులో మందుబాబులు బుక్కెడు బోధినికే మరి పిలువని పేరంటానికి పోతూ ఉంటారు, ఫంక్షన్ హాల్ పోతూ ఉంటారు కదా. మరి ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి మందుబాబులు ఇది చదివైనా ఇక నుంచి పిలువని పేరంటానికి పోకుండా ఉంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఏదేమైనా సోషల్ మీడియాలో కొన్ని విచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. బట్ ఇది కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది, బాగా చక్కర్లు కొడుతుంది. నాకు తెలిసి మనం చూస్తూ ఉన్నాం, కిలో మటన్ 1,000 రూపాయలు దాటినటువంటి పరిస్థితి, కిలో చికెన్ 300 దాటినటువంటి పరిస్థితి. రేట్లు అమాతం పెరిగిపోయినాయి. ఒక ఫంక్షన్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతున్నది. మరి అంత ఖర్చు పెట్టి చుట్టాలకో బంధువులకో దగ్గరకో దూరమునకో పెట్టాలి కానీ ఎవడో తెలియనోడు అమాంతం నేను వస్తాయిడా బుక్కడి బువ్వ తినిపోతా అంటే కాదు కదా. వాళ్ళ ఒక లిమిట్లోనే బువ్వ పెట్టుకుంటారు. అంటే పెళ్లి చేస్తున్నాం, ఓ 1000 మందిని పిలుస్తున్నాం, 1000 మందికి సరిపడా వంటలే వండిస్తారు. కానీ 1000 మంది కాకుండా అవుటర్స్ ఎవరెవరో మరి ఫంక్షన్ హాల్ చుట్టూ ఉన్నోళ్ళు అక్కడక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి పిలువని పెళ్ళికి వచ్చి బువ్వ తినిపోతే ఇక్కడ అసలైనటువంటి చుట్టాలకు దొరకదు బువ్వ. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మరి పెళ్లి చేసుకున్న పిల్లగానికి వాళ్ళ అమ్మాల నాయనకు కూడా బువ్వ దొరకని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వండించుకోవడమో లేకపోతే పక్కన హోటల్ నుంచి తెప్పించుకోవడమో జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, ఫేస్ చేసి ఉంటారు. మీలో ఈ వీడియో చూసిన కూడా చూసి ఉండొచ్చు. కొన్నిసార్లు ఫంక్షన్ చేస్తారు కానీ ఆ ఫంక్షన్ చేసిన యజమానులకు, ఆ ఫంక్షన్ చేసినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకు కూడా బువ్వ దొరికినటువంటి సిచ్యువేషన్లు చాలాసార్లు జరిగినటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద ఇక ఈయనను చూసి తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ల ముందు రేపు గిసోడి బోర్డులే దర్శనం ఇస్తుండొచ్చు. నాకు తెలిసి అన్ని ఫంక్షన్ హాల్ యజమానులు గిసోడి రూల్స్ను రెగ్యులేషన్సే ఫాలో అవుతుండొచ్చు నాకు తెలిసి. సో ఇది మొత్తం మీద వైరల్ అవుతున్న వార్తను ఒకసారి మీకు చూపించాలనుకున్నా, చూపించే ప్రయత్నం చేసిన. సో ఇక పిలువని పేరంటానికి పోవాలనుకుంటారా వద్దనుకుంటారా? మరి పోయి దొరికితే
జైలుకి పోవాలనుకుంటారా మీరే డిసైడ్ కాండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.